దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిని. మీ అందరికీ తెలిసిన విషయమే. మిత్రులారా, ఆల్రెడీ మీరు ఫేస్బుక్ స్టేటస్ ఇంతకుముందు పెట్టాను, మీరు అందరు చూసే ఉంటారు. 3 విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 3 విషయాలలో ప్రధానంగా జీ తెలుగు న్యూస్లో ఒక న్యూస్ సర్క్యులేట్ బాగా అవుతుంది. మల్లన్న గారు తెలంగాణ చీఫ్ కాబోతున్నారా అనుకుంటూ క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటా అదొకటి చెప్పారు. దాని తర్వాత రెండోది మా పార్టీకి సంబంధించింది కావచ్చు, కానీ మూడోది నేను ఇప్పుడు అవి మీతో ఒకసారి షేర్ చేసుకున్నాను. వీరుల కథలు విన్నప్పుడల్లా చరిత్రలో ఏంటంటే, వీరుల కథలు విన్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకోవాలి. ఈ వీరులు ఈ విధంగా సాహసాలు చేశారనేది అది నానుడి. ఇవాళ జనసేన పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, 2 చోట్ల ఓడిపోయినా కావచ్చు, ఇవాళ ప్రభుత్వంలో 10 ఏళ్ళు కష్టపడి ప్రజలతోనే అనేక రకాలుగా తిట్టించుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా తన మార్క్, తనదైన ముద్రను, పరిపాలనలో తనదైన ముద్రను చూపించుకుంటా వెళ్తున్నాడు. చాలా సంతోషం. కానీ అదంతా బాగానే ఉంది. జనసేన పార్టీలో అనేక మంది నాయకులు బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ పోతున్నారు. ఇక అసలైన విషయానికి వస్తే, జీ న్యూస్లో ప్రధానంగా తీన్మార్ మల్లన్న గారు చీఫ్ కాబోతున్నారు అనుకుంటా ఆ మీడియా వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇదంతా మాకు లేని సమాచారం, అంటే నాయకులకు లేని సమాచారం తనకు ఏ విధంగా వచ్చిందో, జీ న్యూస్ వాళ్ళకి ఏ విధంగా వచ్చిందో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. జనసేన పార్టీలో బీసీ బిడ్డలు అనేక మంది ఉన్నారు. నేమూరి శంకరగౌడ్ గారు కావచ్చు, లేకపోతే రామ్ తల్లూరి గారు కావచ్చు, లేకపోతే రాజలింగం గారు కావచ్చు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం బీసీ నాయకత్వాన్ని కోరుకుంటే అనేక మంది కూడా ఉన్నారు. ఎస్సీ బిడ్డలు కూడా ఉన్నారు, ఎస్టీ కూడా ఉన్నారు. అదేవిధంగా ఎప్పుడో పార్టీ పెట్టినప్పటి నుంచి మహేందర్ రెడ్డి గారు కూడా పార్టీలోనే ఉన్నారు. డెఫినెట్గా కాదనుకోను. ఇక మల్లన్న గారి విషయానికి వస్తా. నేను ఒక తెలంగాణ ఉద్యమ నాయకుని లెక్క తెలంగాణ గురించి కష్టపడి కొన్ని వందల కేసులు వేసుకున్న ఒక విద్యార్థి నాయకుని లెక్క పెడతానండి. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఇదే ఓల్డ్ పీజ్ హాస్టల్, ఓయూ హాస్టల్కి వెళ్ళి, నాది 2009 PhD బ్యాచ్. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ ప్రజలకు తను ఏం చేసిండు, తను ఏ విధమైన పనులు చేసిండు. రంగులు మార్చుకునే ఊసర వెళ్ళి లెక్క వ్యవహరించిండు తప్పిస్తే గాని తను ప్రజలకు ఏం చేసిండు, తన రాజకీయ స్వలాభం గురించి మాత్రమే తను పని చేసిండు తప్పిస్తే గాని మిగతాది ఎక్కడా లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం తను పేపర్లు కూడా కొనుక్కోలే. 4 పేపర్లు ఏదైతే ఉంటాయో 50 రూపాయల పేపర్లు తెచ్చుకొని పెట్టుకొని చదువుకొని దాన్ని మాత్రమే చదివిండు. ఎటువంటి ఉద్యమాలలో పనిచేసిండు, ఎక్కడ పనిచేసిండు? బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తను మాట్లాడిన మాటలకు, ఒంటెద్దు మాటలకు కూడా బాజాప్తగా అప్పుడు మేము తనకు సపోర్ట్ ఇచ్చినాం. మేము ఒక గిరిజన బిడ్డ లెక్క కావచ్చు, లేకపోతే ఒక ఓయూ బిడ్డ లెక్క కావచ్చు, జనసేన పార్టీలో ఉంటూ తనకు మేము అనేక సందర్భంలో తనకు మేము సపోర్ట్గా చేసినాం. తనను అరెస్ట్ చేసిన తర్వాత బీజేపీ పార్టీలో ఒక నాయకుని దగ్గరికి వెళ్ళి, వాళ్ళ భార్య ఢిల్లీ దగ్గరికి వెళ్ళేసి ఆ పార్టీలో చేరుతానని చెప్పి బయటికి జైలు బయట ఉన్న వీళ్ళ వ్యక్తులతోని మొత్తం ప్రచారాలు చేసుకొని తీరా ఆ పార్టీలో జాయిన్ కాకపోవడం పక్కన పెడితే, బయటికెళ్ళి జైలు నుంచి బయటకు వచ్చుడుతోనే ఒక పార్టీ పెడతా అనుకుంటూ వచ్చిండు. పార్టీ పెడుతున్నాను త్వరలో అనుకుంటాను. నేను సంతోషం, నువ్వు పార్టీ పెడతా అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఏమైనా పార్టీ పెట్టొచ్చు కాదంటే, కానీ మీరు మళ్ళా వచ్చి తెలంగాణ సమాజాన్ని మొత్తం ఎటువైపు తీసుకొని పోయినరు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉందని చెప్పి దాంట్లో మీరు ఎమ్మెల్సీగా తీసుకున్నారు, బాగానే ఉంది. నేను కాదంటలేను, నీ రాజకీయ ఎత్తుగడకు మీరు ఎమ్మెల్సీగా తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ మళ్ళీ మీరేం చేసిండ్రు?
రెడ్డిలను దాంట్లో ఉన్న రెడ్డిలు అనుకుంటా విపరీతమైన బూతులు మాట్లాడినారు. నేనేమంటున్నా అంటే తీన్మార్ మల్లన్న గారు, నేను కూడా ఒక ఎస్టీ గిరిజన బిడ్డనే, నాకు కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్ అనుకుంటా పని చేయాలనుకుని అనేక మంది దగ్గరికి వెళ్ళి పని చేయాలని ఆ కాన్సెప్ట్లో మేము ఉన్నాం, కాదంటలేం. అట్లా అని చెప్పి రెడ్డి మిత్రులను నీకు దాంట్లో ఉన్న రెడ్డి సోదరులు ఏం చేసిండ్రు? రెడ్డిలలో కూడా అనేక మంది పేద బిడ్డలు కూడా ఉన్నారు కదా. నువ్వు రెడ్డి సమాజాన్ని మొత్తం ఎందుకు తిట్టాల్సి వస్తుంది? రెడ్డిలలో మనకు ఎవరైతే మోసం చేసిండ్రో వాళ్ళని మీరు తిట్టండి, వాళ్ళని మీరు టార్గెట్గా చేసుకోండి. అంతేగాని యావత్ రెడ్డి సమాజాన్ని మొత్తం మీరు ఈ విధమైన మీ రాజకీయ స్వలాభం గురించి పెట్టుకుంటూ పోతూ ఉంటే ఏ విధంగా? బ్రహ్మాండంగా చెప్తున్నాం. జీ తెలుగు వాళ్ళకు కూడా ఇంకా అతని పైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, సమయం వచ్చినప్పుడు ఇంకా మాట్లాడదలుచుకుంటా. తనని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. తనకి ఇప్పుడు అతన్ని బీజేపీలో తీసుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడినే ముఖ్యమంత్రిగా ప్రకటించే, అదేవిధంగా అధ్యక్షుడికి కూడా చేసే పనిలో కూడా ఉంది. ఎట్లా ఇక బీఆర్ఎస్ పైన బాగా తిట్టి ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు చేర్చుకుంటారో లేదో అది తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ఇక కాంగ్రెస్లోకి వెళ్ళి ఎట్లా వెలివేయబడ్డాడు. ఇక కొత్త పార్టీ పెడదాము అని అనుకునే సందర్భంలో కానీ బీసీలే తనని నమ్మే పరిస్థితులు లేదు. నేను ఇంతకు ముందు ఫేస్బుక్లో ఒక చిన్న కామెంట్ ఏంది, అది పెడితేనే బీసీ మన ఎవరు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఆడొక మోసగాడు తనని మన పార్టీలోకి జాయిన్ చేయించుకోద్దని అనేక మంది వచ్చిన్నారు. బరాబర్గా చెప్తున్నాం, జనసేన పార్టీలో నీలాంటి మోసపూరిత వ్యక్తికి అవకాశం ఉండదని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పార్టీ పెట్టింది మోసగాళ్ళ గురించి కాదు, నీతి న్యాయం ధర్మం ప్రజలకు అంకిత భావంతో పనిచేసే వాళ్ళకు మాత్రమే. నీ లెక్క రంగులు మార్చుకుంటూ పార్టీలలో చేరే నీలాంటి వ్యక్తులకు అది ఇక మిగతా విషయం అది హైకమాండ్ ఏ విధంగా అసైంది, ఈ జీ న్యూస్ వాళ్ళకి ఏ విధంగా అంటే ఇతనికి మల్లన్న గారికి ఒకటి ఇంతకు ముందు ఛానల్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, ఛానల్లో చేసిండు కాబట్టి వాళ్ళకు ఒక సత్సంబాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే కాకముందే కావలసుకొని లీకులు ఇవ్వడం బ్రహ్మాండంగా మేము మార్చి 14వ తారీఖున జరగబోతున్న పిఠాపురంలో జరగబోతున్న ఆ సభలపైన కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఆ విధంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా రానున్న హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ల పైన మా పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో శంకర్ గౌడ్ గారు కావచ్చు, లేకపోతే మహేందర్ రెడ్డి అన్న, రామ్ తల్లూరు గారు, రాజలింగం గారు, కత్తి సైదులు, లేకపోతే శ్రీనివాసు, రవీందర్ కావచ్చు, లేకపోతే ఇటువంటి మా నాయకత్వంతో మహిళలతో మేము ఏ విధంగా పోటీ చేసుకోవాలి, ఎటువంటి నాయకత్వాన్ని బయటికి తీసుకురావాలనుకుంటున్న ఈ సందర్భంలో నిన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి మెడలు బట్టి బయటికి గంటేసిండ్రు. నువ్వు ఇవాళ బీసీలను మోసం చేయాల్సిన, నువ్వు బీసీలనే కాదు ప్రతి ఒక్కరిని నీ పేరు చెప్పుకుంటా బ్రహ్మాండంగా చెప్తున్నావు. నువ్వు ఏం చేసినావు? ఎస్టీ బిడ్డల గురించి ఏం చేసినావు? ఎస్సీ బిడ్డల గురించి ఏం చేసినావు? బీసీ బిడ్డల గురించి ఏం చేసినావు చెప్పండి. మళ్ళా చాయ్ పైసలు ఇవ్వమని అడిగినోడు, నువ్వు అడుక్కున్నాను అని నేను మళ్ళీ నిన్ను కించపరచలేను. 10 రూపాయలు ఉంటే చాయ్ పైసలు అడిగినోడివి నువ్వు. మొన్న నీ హెడ్డింగ్లలో ఏంది జనసేన పార్టీ బీజేపీలో కలుస్తుందా లేదా అనుకుంటా, హెడ్డింగ్ బీఆర్ఎస్లో కలుస్తుందా అనుకుంటా నువ్వు పెట్టుకుంటా నీ వాళ్ళతో ఎవరితోనైతుంటో కామెంట్స్ పెట్టిస్తున్నావు. నీది ఒకటే ఒక కామెంట్ ఏది, నీ మల్లన్న గారు జనసేనలో అనేది ఆ జీ న్యూస్కి సంబంధించింది నా ఫేస్బుక్లో ఉంటుంది, చూడండి. మీ కింద ఎటువంటి యావత్ తెలంగాణ సమాజం ఇంతకుముందు నువ్వు క్యూ న్యూస్లో న్యూస్ చదువుతుంటే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేది. ఇవాళ నీకు అమ్మన బూతులు తిడుతున్నారు, వాళ్ళు భయంకరమైన బూతులు తిడుతున్నారు. తెలంగాణ సమాజం యావత్ మొత్తం అబ్జర్వేషన్ చేస్తుంది, మేల్కొన్నది. ఎవడు దొంగ ఎవడు లంగా అనేది తెలంగాణ సమాజానికి బాగా తెలుసు. బీసీ బిడ్డలకు మరింతగా తెలుసు. బీసీలలో అనేక కులాలు కూడా ఉన్నాయి. ఆ కులాల పరిస్థితులు వాళ్ళు ఏ విధంగా ఒక మంచి నాయకత్వం కోరుకుంటుంది ఇవాళ బీసీలు. ఇవాళ ఎస్సీలలో కూడా బ్రహ్మాండంగా వాళ్ళ నాయకత్వం వాళ్ళు కోరుకుంటున్నారు. ఎస్టీలలో కూడా మేము కూడా మాకు ఎటువంటి నాయకులు కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. దాంట్లో ఎటువంటి డోకా లేదు. జనసేన పైన ఈ మీడియా ఛానల్ వాళ్ళకు కూడా మీ తొత్తర కూడా కొంచెం ఆపుకోండి. లేనిపోని అంటే వాళ్ళ లీకులు, అటువంటి నాయకత్వం
మేం కాదు కోరుకునేది, ప్రజలే దాన్ని, జనసేన పార్టీలో ఉన్న వాళ్ళే ప్రజలే దాన్ని విస్మరిస్తున్నారు, వద్దు అని అంటున్నారు. ఏం క్రెడిబిలిటీ ఉంది తీన్మార్ మల్లన్న గారు నీకు? ఏ పార్టీలో పోతే ఆ పార్టీలో నువ్వు తిట్టడం, నిన్ను జైల్లోకి వెళ్ళి తీసుకొచ్చిన బీజేపీని నువ్వు అమ్మనా బూతులు తిట్టినవు, నిజామాబాద్ నాయకుడిని మోసం చేసినావు, బీజేపీ పార్టీని మోసం చేసినావు, కాంగ్రెస్ పార్టీలో తీసుకొని వచ్చి నీకు ఎమ్మెల్సీ ఇస్తే వాళ్ళని కూడా తిట్టాం. బాజాబ్తాగా చెప్తున్నా, బీసీ సమాజం రావాలి, బీసీలు నాయకత్వ లక్షణాలతోని సీఎం కూడా కావాలి, కాదంటలేను. కానీ నీలాంటి మోసపూరితమైన వ్యక్తితో వద్దనుకొని పాపం ఆర్ కృష్ణతో ఇక నేను మిగతా ఎవరెవరితో మాట్లాడిన వాళ్ళతో నేను చెప్పదలుచుకోలేను. కానీ జనసేన పార్టీకి లేనిపోని మీరు లీకులు ఇచ్చుకుంటూ, బాజాబ్తాగా మీరైతే పవన్ కళ్యాణ్ గారిని కలిసింది ఏదైనా ఉంటే ఒక పిక్ పెట్టండి. లేనిపోని మాటలు చెప్పుకుంటూ, నాకు అనేక మంది మీడియాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే విద్యార్థి నాయకులు కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలకి వెళ్ళి కావచ్చు, నాకు అనేక కాల్స్ వచ్చినాయి. కాబట్టి ఇది నా వ్యక్తిగతమైనది. నీలాంటి వానికి ఇటు బీసీ సమాజం కావచ్చు, లేకపోతే తెలంగాణ యావత్ సమాజం, ఎస్సీ ఎస్టీ బిడ్డలను కూడా మేము కూడా కోరదలుచుకోలేము. మల్లన్న, నువ్వు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కోల్పోయినావు, నువ్వు బీసీ బిడ్డల నమ్మకాన్ని కోల్పోయినావు, నువ్వు ఎస్సీ బిడ్డల నమ్మకాన్ని కోల్పోయినావు, నువ్వు ఎస్టీ బిడ్డల నమ్మకాన్ని కోల్పోయినావు, నువ్వు ఇవాళ ఉన్నత వర్గాల వాళ్ళ నమ్మకాన్ని కూడా కోల్పోయినావు. బాజాబ్తా చెప్తున్నా, వీళ్ళందరూ బయటికి రావాల్సిందే, అభివృద్ధి చెందాల్సిందే రాజకీయాలలో. కానీ నీతి నిజాయితీ ధర్మం ఉండాలి. నీలాంటి క్రెడిబిలిటీ ఎక్కడుంది? నీకు ఏం క్రెడిబిలిటీ ఉంది? ఒక ఉస్మానియా బిడ్డగా, ఒక విద్యార్థి నాయకునిగా నువ్వు ఏం ఉద్యమాలు చేసినావు అని నేను నిన్ను అడుగుతున్నాను. నీకంత గమండ్ పెరిగిపోయింది. నీ గురించి మాట్లాడేటప్పుడు ఇంకో లైవ్లో మాట్లాడతాను, ఎందుకంటే ఇది జనసేనకు సంబంధించింది కాబట్టి. మేము గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్కి సంబంధించింది, దానికి కూడా శంకర్ గౌడ్ గారు కావచ్చు, లేకపోతే రామ్ తల్లూర్ అన్న, రాజలింగము, మహేందర్ రెడ్డి అన్న, దీనిపైన మార్చ్ 14th మేము ఈ పనులలో బిజీ ఉన్నాను తప్పిస్తే. కానీ నీలాంటి మీడియా వాళ్ళకు కూడా సవినయంగా నేను వేడుకుంటున్నాను, చెత్త న్యూస్లు కూడా మీరు వేసి ఒక క్రియేట్ చేయకండి. ఏంది, ఒక అటెన్షన్ క్రియేట్ చేయకండి. లేనిపోని అటెన్షన్ మీరు క్రియేట్ చేసి పాపం సందిగ్ధంలో పెట్టనీయకండి. మాకు ఎటువంటి నాయకత్వం కావాలి, మాకు ఈ తెలంగాణ సమాజానికి కూడా మేము మెల్లగైనా కరెక్ట్గా మంచిగా చేసుకుంటూ పోతామని తెలియజేసుకుంటూ, మార్చ్ 14th జరగబోతున్న పిఠాపురంలో దీన్ని మేము బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా రానున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా మిగతా నాయకత్వంతో కలిసి, మిగతా పార్టీలతో కలిసి పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందో మీ అందరికీ రానున్న రోజుల్లో తెలుస్తుంది అని తెలియజేసుకుంటూ, దయచేసి ఇప్పటికైనా మీడియా ఛానల్ వాళ్ళు ప్రలోభాలకు గురి అయి, లేకపోతే లేనిపోని న్యూస్లు కూడా పెట్టకండి. యావత్ సమాజానికి తెలుసు మల్లన్న గారి గురించి. ఊసర వెళ్ళి రంగులు మార్చుకుంటే నేను చెప్పటం లేదు, కింద కామెంట్స్ ప్రజలు చెప్పుకుంటున్నారు. కాబట్టి అటువంటిది ఏం లేదు. ఎటువంటి నాయకత్వం కావాలో పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. రేపటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడ్డు పెట్టుకొని ఎటువంటి రాజకీయాలు చేస్తావని నీకు తెలుసు. అన్ని సమాజం నీకు వెలివేసింది. చాయ్ పైసలు లేనోనివి నువ్వు హెలికాప్టర్లో పోయినావు, అది నేను చెప్పట్లేదు. హెలికాప్టర్లో తిరగద్దంటే తిరగవచ్చు, కాదనను. ఏ విధంగా మాట్లాడాలని ఫస్ట్ నేర్చుకో మల్లన్న. నీ గారడి మాటలు యావత్ తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితులు లేవని నేను మీ సంపత్ నాయకుని, మీ బిడ్డను, ప్రజల గొంతుకనని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మిత్రులారా. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.